ఇన్ కేస్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏజెన్సీస్ హెల్ప్ తీసుకోవచ్చా అండి? ఖచ్చితంగా ఏజెన్సీస్ ఉండాలంటారా? ఖచ్చితంగా కావాలి కదా! మనం ఈ రియల్ ఎస్టేట్‌లో మనం తీసుకునేటప్పుడు హ్మ్. ఏదైనా సరే ప్రాజెక్ట్ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఆ ప్రాజెక్ట్‌కి కొన్ని అప్రూవల్స్ కావాలి. ఓకే. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ అయితే హ్మ్. ఆ ప్లాట్ ఉన్న ఉన్న లొకేషన్‌ని బట్టి డీటీసీపీ అని అంటారు. హ్మ్. లేదా హెచ్ఎండిఏ అంటారు. లేదా హడా అంటారు. హ్మ్. లేదా ఇప్పుడు మొన్న కొత్తగా ఫ్యూచర్ సిటీ విన్నారా? ఏఐ ఫ్యూచర్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ అని అక్కడ ఒకటి క్రియేట్ చేశారు. ఓకే. ఓకే. ఎక్కడ మన శ్రీశైలం హైవే మీద. హ్మ్. అవును విన్నానండి. అక్కడ వినుంటారు. అక్కడ హ్మ్. కొన్ని విలేజెస్ అన్నీ తీసుకొని ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ క్రియేట్ చేశారు. ఓకే. సో, వాళ్ళ అప్రూవల్ ఉండాలి. వాళ్ళ అప్రూవల్ లేకుండా మనం తీసుకున్నామంటే అది ఒక ఇల్లీగల్ లేఅవుట్ అవుతుంది. క్రైమ్ అవుతుంది. హ్మ్. కదా! హ్మ్. అందువల్ల మీరేం చేయాలి? అలా అప్రూవల్ ఉన్నటువంటి ప్లాట్‌లో మనం కొనుక్కోవచ్చు. అది సేఫ్. అలా అప్రూవల్ ఉన్న ప్లాట్స్‌లో గూడా మనం చూసుకోవాల్సింది ఎవరు ప్రమోటర్ ఎవరో చూడాలి. చాలా ఇంపార్టెంట్. ప్రమోటర్ ఎవరో తెలియకుండా మనం హ్మ్. ఎవరు పడితే వాళ్ళ దగ్గర కొనేసుకుంటే వాడిని ప్రమోటర్ అమ్మేసేసి అన్ని ప్లాట్లు అమ్మేసేసి పట్టించుకోడు. అందువల్ల మనం మంచి ప్రమోటర్ ఉంటే ఇవన్నీ భద్రతలుంటాయి కాబట్టి వాటన్నిటిని మనం ఫ్రీక్వెంట్‌గా వెళ్లి ఆ ప్లాట్స్ చూసుకోక్కర్లేదు. అలాంటి ప్లాట్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే హ్మ్. నిశ్చింతగా ఉండొచ్చు.